అందరూ బ్యూటీ కాన్షియస్సే ఉన్నారు. అందరూ అందంగా ఉండాలనుకుంటారు. మగ ఆడవాళ్ళనే తేడా ఏం లేదు. అయితే మెలస్మా, పిగ్మెంటేషన్, ఫేషియల్ హెయిర్, బాడీ మీద హెయిర్ ఉంటుంది. వీటికి ఏదన్నా క్విక్ టిప్ ఏదైనా చెప్తారా? చాలా చాలా ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్, దీన్ని మెలాస్మా అంటారమ్మా. సో మంగుమచ్చలు అని చెప్పేసి అంటుంటారమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చలు శారీరకంగా ఎలాంటి ఇబ్బంది పెట్టవు, మానసికంగా కుంగిదీసేటువంటి సమస్య. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు, దురద ఉండదు, పోటు ఉండదు, సలుపు ఉండదు, మంట ఉండదు, అదర్ అసౌకర్యం కూడా ఏముండదమ్మా. కానీ మరి ముఖ్యంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి వెళ్ళాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా, ఫ్రీగా ఉండాలన్నా ఉండలేనమ్మా. మానసిక క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క మంచి టిప్ చెప్తాను చూడమ్మా. సో జాజికాయ, సో నట్మెగ్ అంటారు, మీకు ఐడియానే ఉంటుంది. సో జాజికాయ కాస్త పాలు తీసుకొనమ్మా, బాగా గంధంలాగా తీసేదమ్మా. ఆ గంధాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి మంగుమచ్చల మీద అప్లై చేసేసి కాసేపు రుద్దాలమ్మా. రుద్దేసేసి మళ్ళీ అదే గంధాన్ని అప్లై చేసి ఒక అరగంట, గంట సేపు ఉన్న తర్వాత కడుక్కుంటున్నారు. వాష్ చేస్తుంటే జనరల్గా జాజికాయతోనే చాలామందికి తగ్గిపోతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే వీళ్ళలో దాదాపు 30 నుంచి 40 మందికి జస్ట్ ఈ యొక్క జాజికాయతోనే తగ్గిపోతున్నామా. చాలా చాలా ఉన్నాయమ్మా. ఇలాంటి అనేక రెమెడీస్ ఉన్నాయి. ముందు సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను చెప్తుంటానమ్మా. ఓకే.